హలో పిల్లలు, వెల్కమ్ టు బైబిల్ నెస్ట్ ఫర్ కిడ్స్. అందరూ బాగున్నారా? ఈరోజు బైబిల్ నెస్ట్ ఫర్ కిడ్స్లో ఎర్ర సముద్రం ఒక అద్భుతం అనే చిన్న కథ విందామా? ఒకప్పుడు ఎడారి దేశమైన ఈజిప్టు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఉండేవారు. ఈజిప్టు రాజు ఫరో వాళ్ళని కఠిన బానిసలుగా చేశాడు. వాళ్ళు చాలా కష్టాల్లో జీవించేవారు. ఎవరైనా వాళ్ళను కాపాడుతారని ఆశతో ఎదురు చూసేవారు. అప్పుడు దేవుడు మిక్కిలి సాత్వికుడైన మోషేను పిలుచుకున్నాడు. తన ప్రజలను విడిపించమని మోషేకు ఆజ్ఞాపిస్తాడు. ఫరోను ఎదిరించి మోషే వాళ్ళను ఐగుప్తు నుండి బయటికి తీసుకువస్తాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు ఎంతో ఆనందంతో వాళ్ళ ప్రయాణం మొదలుపెట్టి ఎడారి ప్రాంతంలో పయనిస్తారు. ఇంతలో మనసు మార్చుకున్న ఫరో తన సైన్యంతో కలిసి వాళ్ళను వెనుక వెంబడిస్తాడు. అయ్యో, ముందు ఎర్ర సముద్రం, వెనుక ఫరో సైన్యం. ప్రజలు చాలా భయపడ్డారు, దేవుణ్ణి అనుమానిస్తారు. అప్పుడు మోషే దేవుణ్ణి ప్రార్థించాడు. యెహోవా మీ పక్షంలో యుద్ధము చేయను, మీరు ఊరకి ఉండవలని ప్రజలతో చెప్పాను. ఇంతలో ఒక అద్భుతం. ఏమిటా అద్భుతం? ఒక్కసారిగా ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీలిపోతుంది. మధ్యలో పొడిగా ఒక దారి ఏర్పడుతుంది. ఇశ్రాయేల్ ప్రజలు ఎంతో ఆశ్చర్యానికి గురవుతారు. ఆ పొడి దారిలో ఎంతో ఆనందముగా చిన్నపిల్లలు, పెద్దలు అందరూ నడుచుకుంటూ వెళ్తారు. ఇంతలో ఫరో సైన్యం కూడా వాళ్ళని వెంబడించింది. కానీ ఇశ్రాయేలు ప్రజలు బయటికి వచ్చిన వెంటనే సముద్రం మళ్ళీ కలిసిపోయింది. ఫరో సైన్యం నీట మునిగిపోయింది. అప్పుడు చిన్నలేమి పెద్దలేమి అందరూ దేవునికి కృతజ్ఞతలు చెప్పారు. ఎందుకనగా దేవుడు వాళ్ళను కాపాడారు. అలాగే పిల్లలు, మనం కూడా దేవుడు మనతో ఉన్నప్పుడు ఏ సమస్య అయినా ఆయన పరిష్కరిస్తాడు. మనకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా దేవునిని ప్రార్థిస్తే ఆయన మహాశక్తిమంతుడు కాబట్టి ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ బైబిల్ నెస్ట్ ఫర్ కిడ్స్.